ఫ్రెండ్స్, అడ్వాన్స్ మిషన్స్ తో ఫ్రూట్ జ్యూస్ షాప్ ఎలా సెటప్ చేయాలో ఈ చిన్న ఏరియాలో సెటప్ చేసి చూద్దామండి. సో షోరూమ్ నుంచి ఇప్పుడు మిషన్స్ దింపిస్తా. అదే వెస్టర్న్ ఫ్రిడ్జ్ అక్కడ పెట్టండి, ఐస్ క్రీమ్ మిషన్ కూడా దాని పక్కన పెట్టండి, బత్తాయి మిషన్ టేబుల్ మీద పెట్టండి. సెటప్ చూడండి, షుగర్ కేన్ క్లీనింగ్ మిషన్, కొబ్బరి బోండం కటింగ్ మిషన్, ఐస్ క్రీమ్ మిషన్, ట్రెండింగ్ క్యాన్ సీలింగ్ మిషన్, సుజాత మిక్సీలు, క్యారెట్ జ్యూసర్, షుగర్ కేన్ మిషన్, ఆటోమేటిక్ బత్తాయి జ్యూస్ మిషన్ అండ్ కూలింగ్ ఫ్రిడ్జ్ అండి. మేడం వేయండి. మిషన్ అడ్వాంటేజ్ ఏంటంటే బత్తాయికి తొక్క తీయక్కర్లేదండి. బత్తాయి వేసిన తర్వాత సగం చేసి జ్యూస్ తీసి అటు చెక్క ఇటు చెక్క ఆటోమేటిక్గా డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్దండి. ఇంకా అయిపోయింది. యాక్చువల్గా ఇది 1 kg ఆఫ్ బత్తాయికి మీకు వచ్చేది 300 to 330 ml అండి. నిమిషానికి 20 బత్తాయిల్ని జ్యూస్ తీస్తుందండి. దానిలో ఎక్కువే ఉండదండి. టేస్ట్ వచ్చేసి ఆ ట్రేలో కలెక్ట్ అవుద్ది. 100 గ్లాసెస్ అమ్మాలంటే 500 తొక్కులు తీయాలి. అక్కడే లేబర్ ఆల్మోస్ట్ ఒక 700-800 లేబర్ అయిపోదు. బత్తాయిలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. బయట ఏంటంటే పాలను గడ్డ కట్టించి ఆ గడ్డని జ్యూసెస్ లోకి వాడతారండి. కానీ మనం ఏంటంటే డైరెక్ట్ గా ఆ మిక్సర్ ని ఐస్ క్రీమ్ మిషన్ లో పోసి ఆ ఐస్ క్రీమ్ నే మనం డైరెక్ట్ గా జ్యూసెస్ లో వాడితే ఇంకా టేస్ట్ అనేది నెంబర్ 1 గా ఉంటది. జ్యూస్ చేయడానికి బనానాను ఐస్ క్రీమ్ కొద్దిగా పాలు మిక్స్ చేస్తున్నారండి. టేస్ట్ ఎలా ఉందండి? బాగుంది. ఐస్ క్రీమ్, యాపిల్, కొద్దిగా పాలు, చిక్కదనం బట్టి అంతే. ఇదిగోండి, ఇలా తీసుకొని దీనిపైన మళ్ళీ కొద్దిగా ఐస్ క్రీమ్ కొట్టి ఇచ్చుకోవచ్చు. ఒక స్పూను విడిగా తాగుతాడు, అప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇప్పుడు మామూలు బయట ఫ్రూట్ జ్యూస్ షాపులు ఇంత కొద్దిగా ఐస్ క్రీమ్ వేస్తాడు కదా, అలా కాకుండా మనం ఎక్కువ వేసామనుకోండి ఇంప్రెస్ అవుతాడు. పెట్టండి, గట్టిగా పట్టుకోండి ఒక చేత్తో కదా, ఇలా ముందుకైనా కనొచ్చు. వేయింగ్ మిషన్ పెట్టుకోండి. కేజీ చెరుకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎంత జ్యూస్ వస్తుందో చూద్దాం. వదిలేయండి. షుగర్ కేన్ 20 అండి. కేజీ వచ్చేసి బాగా రేట్ ఉన్న 10 రూపాయలు. ఇదిగోండి 645 అంతే. చెరుకులు ఇక దీంతో కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. రెండింటికి యూజ్ అవుద్ది, కోకోనట్ కి చెరుకు కూడా. ఇది బాగా ట్రెండింగ్ అవుతుందండి. జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ పోసి ఈ క్యాప్ పెట్టి ఇక్కడ పెట్టి మనం టచ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా పైకి వచ్చి సీల్ అయిపోద్దండి. మిషనరీ ప్రైజెస్ కోసం కింద కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.